Hi everyone, welcome to my channel. Rice sweet process. 6 స్పూన్లతో స్వీట్ రైస్తో బాస్మతి రైస్తో స్వీట్ ప్రాసెస్. స్వీట్కి కావాల్సినవన్నీ రైస్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, బెల్లం, ఇలాచీ పౌడర్ అన్నీ తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 స్పూన్ రైస్ తీసుకున్నాను. 6 స్పూన్ రైస్తో స్వీట్ ప్రాసెస్. శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసి నానబెట్టుకోవాలి. అవి నానేలోగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ ఘీ కొంచెం మెల్ట్ అయినాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను, కిష్మిష్. ఎక్కువ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బౌల్లో ఇంకొక స్పూన్ ఘీ వేసుకున్నాను. మేము నానబెట్టిన 6 స్పూన్ రైస్ని వేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. లైట్గా 1 నిమిషం పాటు ఘీలో ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఘీలో ఫ్రై అయినాక 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1.5 లీటర్ తీసుకున్నాను. బాగా మనకు రైస్ మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి. మిల్క్లోనే మనకు క్వాంటిటీ కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ అన్నా వేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మళ్ళీ పత్తలాగా అయిపోతుంది. మిల్క్తోనే చేయాలి. రైస్ కూడా మెత్తగా ఉడికినది. 100% రైస్ ఉడకాలి. ఉడికినాక స్పూన్తో స్మాష్ చేయాలి. గరిటెతోనే స్మాష్ చేసుకోవాలి. ఒక 60% 70% రైస్ అట్లనే ఉంటుంది. ఒక 20% 30% మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ మ్యాష్ చేసే అవసరం కూడా లేదు. ఒక 20-30% స్మాష్ చేయాలి. ఒక 30% రైస్ని స్మాష్ చేసుకున్నాము. జాగరి, బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 300 గ్రామ్ తీసుకున్నాను బెల్లం. ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు షుగర్ని. జాగరి మొత్తం మెల్ట్ అయిపోవాలి. పూర్తిగా మెల్ట్ అయినది. మెల్ట్ అవ్వటానికి ఒక 3 నిమిషాల పాటు టైం పట్టినది.
మనకు రైస్ క్వాంటిటీ, స్వీట్ క్వాంటిటీ చిక్కగా పెట్టకూడదు, కొంచెం మీడియంగానే పెట్టాలి. లేకుంటే తర్వాత మనకు చల్లగా అయినప్పుడు క్వాంటిటీ గట్టిగా అయిపోతుంది. 3 ఇలాచీ వేసుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటున్నా. అన్నీ వేసినాక ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎక్కువ చిక్కగా పెట్టకూడదు, ఈ ప్రాసెస్లో ఉండాలి. మళ్ళీ మనకు కూల్ అయిపోతే మరి గట్టిగా రైస్ కాబట్టి అయిపోతుంది, కొంచెం పతలాగానే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. రైస్ పాయసం, రైస్ ఖీర్ రెడీ అయినది. సిక్స్ స్పూన్తో రైస్ పాయసం, రైస్ ఖీర్ పర్ఫెక్ట్లీగా రెడీ అయినది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ పాయసం రెడీ.